అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తి విలేజ్ ఉమెన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. బయట అయితే గాలి బాగా విపరీతంగా అయితే వస్తుంది, మీకు కూడా అనిపిస్తుందో లేదో. ఇక నుంచి అయితే మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇది వచ్చేసి డైలీ అంటే ఇంట్లో చేస్తాను, ఆ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే నా ఫ్రెండ్స్, ఇవాళ అయితే మరీ బీభత్సంగా ఉంది, చూసేయండి. అదేమని మార్నింగ్ చేసి ఆర్డర్స్ తీసుకున్నాను. చూడండి అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇవాళ అయితే పూజ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. సో పూజ అయితే మార్నింగ్ అయితే అయిపోయింది. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇంక ఇప్పుడు వచ్చేసి గిన్నెలు అయితే అవిగోండి, అన్ని గిన్నెలు అయితే వచ్చేసినాయి. సో అవన్నీ అయితే వాష్ చేసేసుకున్నాను. చూడండి ఎన్ని ఉన్నాయో, అవన్నీ వాష్ చేసినాక ఇప్పుడైతే షింక్ అయితే చూడండి ఖాళీగా ఉంది, షింక్ అంట్లన్నీ అవి. ఇంక ఇప్పుడైతే స్టవ్ అయితే ముట్టించేసి ఇవ్వండి పాలు అయితే కాసుకొని టీ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా టీ పెట్టుకుంటే బాగా హెడేక్ అయితే ఉంది, సో అందుకని చెప్పేసి అయితే పాలు అయితే కాచుకొని టీ అయితే పెట్టుకొని తాగేస్తాను. హెడేక్ అయితే తగ్గిపోతుంది కదా టీ తాగితే, కొంచెం రిలాక్స్గా ఉంటుంది మైండ్కి కూడా. ఓకేనా ఇవ్వండి ఫ్రెండ్స్, ఇవైతే కొబ్బరి చిప్పలు. మొన్న అయితే అంటే నిన్న సండే, అంతకుముందు సండే అయితే కొబ్బరి చిప్పలు అయితే కొట్టాము కొండపాటూరు పోలారం తల్లికి. సో ఆ చెప్పులన్నీ అయితే ఇవి అన్నీ అయితే ఫ్యాన్ కిందే పట్ట ఒకటి అయితే వేసి ఆ విధంగా అయితే ఎండబెట్టేస్తున్నాను. వాటిలో కొన్ని అయితే వెండినవి ఊడిపోయినవి చెప్పులు. సో అవైతే వాటికి ఊడిపోలేదు. ఇంకా మా పాప అయితే ఫుల్ స్లీప్లో ఉంది, చూసేయండి. బాగా అయితే నిద్రపోతుంది. మా పాప 10కే నిద్రపోయింది, ఇప్పటి వరకు అయితే ఉండదు. సో 10కే మా పాప అయితే నిద్రపోయింది. ఇంక ఇల్లంతా అయితే ఇప్పుడే ఊడ్ చేసేసాను. సో ఇల్లంతా ఊడ్చేసేసి ఇంకా షింకులో అది కిచెన్లో అంట్లన్నీ తోమేసుకొని ఇంకా ఇదిగోండి తోమేసుకొని ఇంక ఇప్పుడైతే టీ అయితే పెట్టుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇదిగోండి ఈ బట్టల షెల్ఫ్లు ఉన్నాయి కదా. సో ఇవన్నీ అయితే సర్దేద్దాము అని అయితే అనుకుంటున్నాను. సో వీటన్నిటిని అయితే సర్దేసుకోవాలి బట్టలు. సో ఫైనల్గా ఈ బట్టలన్నీ అయితే బట్టల షెల్ఫ్లు అన్నీ నీట్గా అయితే సర్దేయాలి. ఎవరి వాళ్ళకి మేము నలుగురం ఉంటాం కదా, పిల్లలు, నేను, మా హస్బెండ్. సో మా నలుగురు అయితే బట్టలు అయితే సర్దేసుకోవాలి నీట్గా అయితే. ఇంకా ఇదే ఫ్రెండ్స్ ఇవాళకి షార్ట్ బ్లాగ్ అయితే పెడుతున్నాను. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనకైతే ఇలానే ఇంకా వ్లాగ్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.